వెల్కమ్ టు రివి క్రియేషన్స్. ఆర్యన్ అనే ఒక నిజాయితీ గల బాలుడి కథ. ఒకప్పుడు ఒక గ్రామంలో ఆర్యన్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ చాలా నిజాయితీ గలవాడు. కష్టపడి పనిచేసేవాడు. ప్రతిరోజు అతను అడవికి వెళ్ళి కట్టెలను నరికి వాటిని అమ్మి తన కుటుంబానికి సాయం చేసేవాడు. ఒకరోజు ఆర్యన్ ఒక నది దగ్గర కట్టెలను నరుకుతుండగా అతని గొడ్డలి చేతి నుండి జారి నదిలో పడిపోయింది. ఆ నది లోతైనదిగా ఉండడంతో ఆ గొడ్డలిని తిరిగి తెచ్చుకోవడం అతని వల్ల కాలేదు. బాధగా నది ఒడ్డున కూర్చున్నాడు. అప్పుడే ఒక దయగల ఓల్డ్ మ్యాన్ అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను నది రక్షక దేవుడు. ఆ ఓల్డ్ మ్యాన్, నీకేమైంది బిడ్డా అని అడిగాడు. ఆర్యన్ తన గొడ్డలి పడిపోయిన సంగతి నిజాయితీగా చెప్పాడు. ఆ ఓల్డ్ మ్యాన్ చిరునవ్వుతో, నువ్వు బాధపడవద్దు, నేను నీ గొడ్డల్ని తీసుకురాగలను అని చెప్పాడు. ఆ రక్షక దేవుడు నదిలోకి దిగి బంగారంతో చేసిన గొడ్డల్ని తీసుకొచ్చి, ఇది నీది కదా అని అడిగాడు. ఆర్యన్, లేదు, అది నా గొడ్డలి కాదు, నా గొడ్డలి పాతదిగా ఉంటుంది, ఇనుముతో తయారు చేసినది అని చెప్పాడు. ఆ రక్షక దేవుడు మరలా నదిలోకి వెళ్ళి వెండి గొడ్డల్ని తీసుకువచ్చి, ఇది నీది కదా అని అడిగాడు. ఆర్యన్ తిరిగి తలాడిస్తూ, లేదు, ఇది కూడా నా గొడ్డలి కాదు అని చెప్పాడు. మూడోసారి ఆ దేవుడు నదిలోకి దిగి ఆర్యన్ పాత గొడ్డల్ని తీసుకువచ్చాడు. ఇది నీది కదా అని అడిగాడు. ఆర్యన్ ఆనందంతో, అవును, ఇదే నా గొడ్డలి అని అన్నాడు. ఆ దేవుడు ఆర్యన్ నిజాయితీ చూసి ఎంతో ఆనందపడ్డాడు. నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది. ఈ బంగారు గొడ్డలిని, వెండి గొడ్డలిని మరియు నీ అసలైన గొడ్డలిని అన్నింటినీ బహుమతిగా స్వీకరించు అని చెప్పాడు. ఆర్యన్ గ్రామానికి వచ్చి జరిగినదంతా చెప్పాడు. అందరూ అతని నిజాయితీని మెచ్చుకున్నారు. ఈ కథలోని నీతి, నిజాయితీ ఎప్పుడూ ఉత్తమ విధానమే. తాపత్రయపడి తప్పుడు మార్గం వెంబడించకూడదు. నిజాయితీకి ఎప్పుడూ మంచి ప్రతిఫలం లభిస్తుంది. తన గాయాలను తన బలంగా మార్చుకున్న అబ్బాయి కథ. ఒక చిన్న గ్రామంలో ఆరవ్ అనే బాలుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. ఆయన తండ్రి కూలీగా పనిచేస్తూ తల్లి వీధుల్లో కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగించేవారు. కానీ ఆరవ్కు ఒక పెద్ద కల ఉండేది. తన గ్రామంలో ఉన్న పిల్లలకు మంచి విద్య అందించడానికి ఉపాధ్యాయుడిగా మారడం. ప్రతిరోజు అతను 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్ళేవాడు. అప్పుగా తెచ్చుకున్న పుస్తకాలను మోస్తూ రాత్రిపూట కిరోసిన్ దీపం వెలుగులో చదువుకునేవాడు. ఆరవ్ అనేక పరీక్షల్లో విఫలమయ్యాడు. తోటి స్నేహితులు అతన్ని చూసి నవ్వుకున్నారు, కానీ వెనక్కి తగ్గలేదు. అతనిలో మరింత దృఢ సంకల్పాన్ని తీసుకొచ్చింది. అతను సృజనాత్మకంగా చదువుకోవడం ప్రారంభించాడు. ఒకరోజు ఆరవ్ ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ని కలిశాడు. ఆ ప్రొఫెసర్ అతని పట్టుదలను గమనించి అతనికి మెంటర్గా మారాడు. నీ గాయాలే నీ బలమవుతాయి, నువ్వు తీసుకునే ప్రతి అడుగు నిన్ను నీ కలకు దగ్గరగా చేస్తుంది అని ప్రొఫెసర్ అతనికి చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత చిన్నపిల్లలకి ట్యూషన్ చెబుతూ కొంచెం డబ్బు సంపాదించాడు. అతని పట్టుదల గ్రామంలోని ఇతరులకు ప్రేరణగా మారింది. కొద్ది కాలంలోనే ఆరవ్ ఉపాధ్యాయుడిగా మారడమే కాకుండా తన గ్రామంలో మొదటి పాఠశాలను నిర్మించాడు. ఆ పాఠశాల పేద పిల్లలకు ఉచితంగా విద్య అందించింది. అతని జీవితం ఒక సంకేతం అయింది. మానవుడు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడతాడు అనేది కాదు, ఎంత దూరం వెళ్ళగలడో అనేది ముఖ్యమని. కథ నుండి నేర్చుకోవాల్సిన పాఠం, ప్రతి గాయం, ప్రతి కష్టం మన జీవితంలో ఒక బలంగా మారుతుంది. ఆరవ్ కథ మనకు అదే చెప్తుంది. పట్టుదల, ఆశ, దయ మన జీవితాన్ని మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా మార్చగలవని.